ఇక హైదరాబాద్ కూకట్పల్లిలోని ప్రముఖ లూలు హైపర్ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నాణ్యమైన ఆహారం అందిస్తున్నామంటూ భారీ ప్రచారం చేసుకునే లూలు మాల్ కిచెన్లో అధికారులు తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కిచెన్లో అత్యంత అపరిశుభ్ర వాతావరణం, పాడైపోయిన కూరగాయలు, పురుగులు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా శనగపిండి, ఆట, పప్పు ధాన్యాల్లో పురుగులు పట్టి ఉండడం చూసి అధికారులు షాక్కు గురయ్యారు. ఆహార పదార్థాలపై వినియోగదారులను తప్పుదావ పట్టించేలా కొత్త లేబుల్ అంటించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన FSSAI లైసెన్స్తో ప్యాక్డ్ ఫుడ్ అమ్ముతున్నట్లు దాడుల్లో తేలింది. ఇటు చికెన్, మటన్ విక్రయించే విభాగంలో మాంస వ్యర్థాలతో డ్రైన్లు పూర్తిగా మూసుకుపోయి దుర్వాసన వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సుమారు 150 కిలోల ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. కల్తీ, కృత్రిమ రంగులు వాడినట్లు అనుమానం ఉన్న పలు ఫుడ్ శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపారు. పెద్ద పెద్ద మాల్స్కు వెళ్ళేటప్పుడు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి లూలు మాల్ భాగోతం బయటపడింది. నిల్వ ఉంచిన పదార్థాలతో అందరికీ సర్వ్ చేస్తూ కూడా అధికారులకు రెడ్ హ్యాండ్గా దొరికిపోయారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమంటున్నారు? మొత్తానికి చూస్తే లుల్లు మాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా కొద్దిగా తనిఖీలు చేశారు. ఎందుకంటే అందులో ఒక షాపింగ్ చేస్తే ఒక మిక్చర్ లో బల్లి రావడంతో దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియాలో కూడా పూర్తిగా లుల్లు మాల్ పూర్తిగా కలుషితమైన ఆహారం దొరుకుతుంది, తన చనిపోయిన బల్లి కూడా ఒక మిక్చర్ ప్యాకెట్ లో వచ్చిందంటూ కూడా ఆమె సోషల్ మీడియాలో పెట్టడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. అయితే కిచెన్ తదితర ప్రాంతాల్లో పూర్తిగా పాడైన పదార్థాలకు సంబంధించి వాటన్నిటిని కూడా ఇప్పటికే సీజ్ చేశారు. అంతేకాకుండా వాటికి సంబంధించిన శాంపుల్స్ కూడా పోలీసులు సేకరించారు. అయితే నిల్వ ఉంచిన సుమారు 150 కిలోల ఆహార పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా శనగపిండి, కందిపప్పు ఇలాంటి పదార్థాలను పూర్తిగా చీమలతో పాటు పురుగులు కూడా కనిపించిన పరిస్థితి చూస్తున్నాము. దీనిపైన మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఇంత పెద్ద షాపింగ్ సంబంధించిన మాల్లో ఇలాంటి నకిలీ అంటే కలుషితమైన ఆహార పదార్థాలు ఎలా పెడతారనే దానిపైన కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. మొత్తానికి చూస్తే మాత్రం లుల్లు మాల్ సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేసి దీనికి సంబంధించి పూర్తిగా తెలపాలని చెప్పి కూడా దీనికి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా నోటీసులో పేర్కొన్నారు. మొత్తానికి మాత్రం దీనిపైన ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా సీరియస్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ.